లాస్ట్ వీడియోలో మనమైతే సెవెన్ సిస్టర్స్ టాప్ వ్యూ అయితే చూసామన్నమాట. అక్కడి నుంచి మొత్తం వ్యూ, ఆ లైట్ హౌస్, ఆ సీ అవన్నీ మనమైతే చూసాము. సో ఈ వీడియోలో ఏంటంటే మనము ఆ కింద ఏముంది అన్నది, ఆ కింద నుంచి కూడా మంచి వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళేసి ఒకసారి చూసేద్దాం. లక్కీలీ మాకైతే ఏదోలాగా పార్కింగ్ అయితే దొరికింది. వీకెండ్ రావడం వల్ల పార్కింగ్ దొరకడం చాలా కష్టమే. ఇక్కడ చూసారు కదా ఎన్ని కార్స్ అయితే ఉన్నాయో. మీరు కొంచెం చూసినట్టయితే ఆ పైన అదైతే కొండ కనిపిస్తుందో, మనం ఆ టాప్ వ్యూలో నుంచే ఇప్పుడు మనం చూసాం. ఏదైతే మన లైట్ హౌస్, సీ అన్నది చూసామో అదంతా అది అక్కడి నుంచి చూసాం. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి కింద నుంచి మొత్తం నీట్గా ఆ వ్యూ అయితే మనం చూడొచ్చు. ఆ బీచ్ వ్యూ కానీ, ఆ మౌంటైన్ వ్యూ కానీ మనమైతే ఒకసారి చూడొచ్చు. ఇంకా అక్కడి నుంచి మనమైతే నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి బ్రైటన్ బీచ్ దగ్గర. సో ఈరోజు వీకెండ్ కాబట్టి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ముందుగా మాట్లాడుకున్నట్టే అసలు బీచ్ అయితే ఫుల్, అసలు క్రౌడీగా వీకెండ్ వైబ్స్ మొత్తం అంతా బీచ్ దగ్గరే ఉన్నాయి. మేము రీచ్ అయినప్పటికి టైం ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. ఇంకా సన్సెట్ అలానే అవుతుంది. సో సన్సెట్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ వ్యూ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక షాప్లో డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు. ఈ పెయింటింగ్ ఏంటిది అనేది అక్కడ స్కానర్ కూడా ఇచ్చారు. మీరు ఒకసారి స్కాన్ చేసి మొత్తం డీటెయిల్స్ అని కూడా మనం చూడొచ్చు. సో వీటి గురించి ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా పక్కనే బీచ్, ఆ బీచ్ పక్కన వైన్స్, సారీ వైన్స్ కాదు, బార్. సో బార్ అండ్ రెస్టారెంట్. ఏంటి వైన్స్ అని నన్ను షాక్ అవుతున్నారా? సో వైన్స్ అని ఎందుకనంటే ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఫుల్ ఆడియోతో ఒకసారి వినండి, మీకే తెలుస్తుంది ఎందుకన్నాను వైన్స్ అని. విన్నారు కదా. సో క్రౌడ్ ఫుల్గా ఉండడం వల్ల మొత్తం అంతా నాయిసీగా ఉంది. మన వైన్స్లలో అయితే మనం తాగి ముచ్చట్లు పెడుతుంటామో అలాగే మొత్తం వీళ్ళందరూ కలిసి ఇంకా వీకెండ్ బీచ్ పక్కనే బార్కి వచ్చి కూర్చొని నీట్గా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకు నడుస్తుంటే ఈ అమ్మాయి చూడండి, కావాలని నేను వీడియో తీస్తున్నా అని చెప్పి నా ముందుకు వచ్చి మరీ ఊపుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, ఇక అది పక్కన పెడితే ఫైనల్లీ ది సన్సెట్, బీచ్ దగ్గర సన్సెట్ చూస్తూ ఉంటే ఆ ఫీలింగ్ వేరు. అది కూడా 8:30కి అట్లా. ఎంత సమ్మర్ అయినా వాటర్ మాత్రం చాలా చిల్డ్ ఉంటాయి. దాంట్లో మనం అస్సలు దిగలేము. వాటర్ ఎంత చల్లగా ఉన్నా కానీ కొంతమంది అయితే అసలు పట్టించుకోరు. ఈ అమ్మాయి చూడండి స్విమ్మింగ్ చేసి వస్తుంది ఆ వాటర్లో దిగి. నేనైతే కనీసం కాళ్ళు పెట్టలేదు దాని లోపల. ఫైనల్లీ అక్కడ ఒక 3-4 ఫొటోస్ దిగేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం బ్యాక్. ఇంకా ఆ క్రౌడ్లోంచి ఆ సన్సెట్, ఆ వెదరు నాకైతే బ్రైటన్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి.